అంశంపై ఉన్నత స్థాయి విచారణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం, సహాయ చర్యలపై అధికారులతో సమీక్ష అంటూ నేడు బాధితులకు పరామర్శ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు, వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు హితవు. ఓటుకి నోటు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ తాజాగా విచారణ జరిపించాలని, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన 2 కేసులను బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది. ఓటుకి నోటు కేసులో ఆళ్ల బాధితుడు కానీ సాక్షి కానీ కాకపోయినా 2019లో 16లో ఆయన దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును పరిగణలో తీసుకుని అప్పటికే ఛార్జ్షీట్ వేసినటువంటి అంశానికి సంబంధించి గుర్తు చేసింది. లేకపోతే నేరం చేయాలంటే భయపడాలి, తప్పు చేస్తే శిక్ష ఖాయమనే సందేశాన్ని నేరగాళ్లకు పంపాలి, రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తే కఠిన చర్యలు, శాంతి భద్రతలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు, రాష్ట్రంలో ఎవరైనా నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని, తప్పు చేస్తే శిక్ష పట్టడం ఖాయమని సందేశాన్ని నేరగాళ్లలోకి బలంగా పంపాలని పోలీసు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజా భద్రతకు భరోసా ఇచ్చేలా పోలీస్ శాఖ పనితీరు ఉండాలన్నారు. ఆ మేరకు పోలీసింగ్లో మార్పు కనిపించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ప్రతిపక్షాలను ప్రజలను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుందని, వార్షిక నిర్వహణ నిధులైనా ఇవ్వకుండా పోలీసు విభాగాన్ని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మీటింగ్ పెట్టింది పోలీసు అధికారులకి, వాళ్ళకి ఏం జరుగుతున్నదో తెలియదా? ఇప్పుడేం జరుగుతుంది? ఈ పాయింట్ నేరం చేయాలంటే భయపడాలి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడాలా, తెలుగుదేశం వాళ్ళు కూడా భయపడాలా? అసలు ఎవడైనా సరే రాజకీయాలను చూసి రాజకీయాల్లో ఉన్నోడు తప్పు చేస్తే భయపడాలి అంటే, ఎవడు అధికారంలో ఉన్నోడు వాళ్ళని కాపాడుకోవడం, ఎదుటోళ్ళని మాత్రమే హింసించడం అన్నది జరుగుతుంది. ఇంకా అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ సచ్చింది? దాంట్లో ఈ మాటలు ఉపన్యాసాలు బాగుంటున్నాయి తప్పించి వాస్తవంగా